చెప్పంటే ఈ బాబు చౌకట్ల మేకలు అలా ఎందుకు మొన్న తిన్న పోవ నిమ్మది వస్తుంది ఎందుకు సరే ఏం కాదు చెప్పు 2 బోండా 4 ప్లేట్ సాంబార్ 4 ప్లేట్ చట్నీ చాలా ఇది నీకు కాదు ఎవరికి ఏంటి బోండాలన్నీ చల్లగా ఉన్న బాగా వేయించలేదా బాగా వేయించలేదా ఆలస్యంగా వస్తే అలాగే చల్లారిపోతాయి తిను సర్లే ఇట్లే పోయి సాంబార్ ఇల్లాగిల్లా అనుకో నా పేరు రాణి రాణియం పోనీయ కానీ ఏమిటి అలా చూస్తున్నావు కళ్ళకేమైనా జబ్బా తుంటేనే నాకు జబ్బు అయ్యో సాంబార్ కాలిపోయింది నా ప్యాంట్ పాడు చేస్తావా అదే ఏం జరిగిందండి బాబు చూడండి ప్యాంట్ అంతా ఎలా ఖరాబ్ అయిపోయిందో ఏమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయ కదా ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి కడుక్కుంటే అదే పోతుంది లేదా రా నీకు అడుగుతాను మీరు మంచి కామాక్షం గారు నాకున్నది ఒకటే ప్యాంట్ 2 ప్యాంటు కుట్టిస్తాను అలాగే మీ మేనకోడు రానే లేదంటే బుద్ధి చెప్పండి మీ మొహం చూసి ఊరుకున్నాను లేకపోతే చాలా గొడవలు అయిపోయింది దాని సంగతి నీకెందుకు దాన్ని 4 చివాట్లు పెడతానుగా సరే కానీ పిచ్చుకన్నా ఇంత చిక్కిపోతున్నావురా రోజు రోజుకు మరీని ఇంకేం చెప్పండి ఆడదిక్కు లేదు నిద్ర లేదు తిండి లేదు అయ్యో పాపం రేపటి నుంచి మా ఇంటికి మస్తుగా తినిపించి వస్తగా తయారు చేస్తాను వస్తావా పెడతానంటే ఎందుకు రానండి ఎంత సిగ్గురా నీకు ముద్దొస్తున్నా భగవంతుడు అందమంతా నీ మొహనే పోసాడేవరా రని ఒక స్పెషల్ మసాలా పోతే అందరి అందరు రామలింగయ్య గారు చూడండి అయ్యాడే కళ్ళ జోడు జరిగిన కండువ బ్లాక్ పంచి చోపుడు ఏంట్రా కన్న తండ్రిని పట్టుకుని మాట్లాడవలసిన మాట్లాడినా ఇవి లేకపోతే నువ్వు చేసే చెడ్డ పనులన్నింటికి అడ్డంగా ఉన్నాను ఇంట్లో బయటికి గంటేస్తావా రెక్కల వీడియోలో కష్టపడుతున్నాను ఒక 10,000 ఇవి కారు కొనుక్కుంటాను అద్దెకి తిప్పుతాను అంటే లేదు పో అన్నావు నీ ముసిలి షోకులకు మాత్రం డబ్బులు ఉంటాయన్నమాట మర్యాదగా ఇస్తావా ఇవ్వవా ఉన్నా ఇవ్వనరా కావాలంటే నాలుగు కష్టపడి సంపాదించుకో ఏదో నీ కష్టం నాకు తెలీదా రాష్ట్రంలో వచ్చిన డబ్బే కాదు ఇది అందులో పర్సెంటో టికెట్ రామలింగ గారు ఏదో గొడవ పడుతున్నారు ఏముంది కాస్త నాడమైన బట్టలు వేసుకుని తిరుగుతున్నానని కళ్ళల్లో నొప్పులు పోసుకుంటున్నాడు వెధవ ఈ కాలం కుర్రాళ్లే అంతేలేండి వాళ్ళు తినరు ఇంకోన్ని తిన్నెవరు ఏదో కాస్త వయసు అయిందే అనుకోండి అంత మాత్రానికి శుభ్రంగా బట్టలు వేసుకోకూడదని ఉందా ఏమి నువ్వు అనేది అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు నా వయసు ఏమనుకుంటున్నావు నువ్వు ఏదో ఆడదిక్కు లేక ఇలా కనబడుతున్నాడు కానీ నా వయసు 40 అన్యాయం అన్యాయం 10 ఏళ్ల క్రితం 40 ఏళ్ళు అన్నావు ఇప్పుడు 40 ఏళ్ళు అంటున్నావు రేయ్ వయస్సు మారినా మాట మార్చే స్వభావం నా దగ్గర లేదురా రాణి నువ్వు చెప్పు నా వయసు ఎంత ఉంటుందో అబ్బాయి ఎంత ఉంటుందండి అందరిలా ప్యాంటు షర్టు వేస్తే 30-35 అంటారు విన్నావురా వింటున్నా నీకు లాటరీలో డబ్బులు వచ్చిన దగ్గర నుంచి నీ విషయాలు వింటూనే ఉన్నా కనపడ్డాడుతో పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఆస్తంతో రాసిచ్చేస్తా అంటున్నావు నా స్వార్థిస్తున్నా నా ఇష్టం ఖర్చు పెట్టుకుంటాను నా ఇష్టం వచ్చినంత మందిని పెళ్లి చేసుకుంటాను రా నువ్వు చేసుకోవచ్చు ఆ పిల్లలు చేసుకోవచ్చు నిన్ను అందరూ బాగుందా రాణి కావాల్సిందని నువ్వు ఉన్నావు కాబట్టి ఊరుకున్నాను కానీ లేకపోతే డొక్క చీరి ఎండేసేవాడిని వాడిని అవును కానీ రాణి నన్ను ఎవ్వరూ చేసుకోరంటావా ఎందుకు చేసుకోరండి అసలు మీకు ఏం తక్కువైందని డబ్బు ఉంది అద్దం ఉంది మంచి మనసు ఉంది ఇంకేం కావాలి పిచ్చుకున్నా నువ్వే చేసుకోకూడదు ఇంకోండి కానీ